అందరికీ నమస్తే అండి. ఈ సంక్రాంతికి మేము మా ఊరు చెన్నపరాయనపల్లి వెళ్ళాము. వెళ్తూ దారిలో ముందు మార్కాపురంలో ఉండి అక్కడ ఒకరోజు ఉండి వెళ్ళాము. సంక్రాంతి రోజు ఉదయం చూడండి, అందరూ సంక్రాంతి ముగ్గులు వేస్తూ ఎలా ఉన్నారో, రంగురంగులతో నింపుతున్నారు ముగ్గుల్ని. ఇది ఉదయాన్నే అన్నమాట. ఇక్కడి నుంచి మేము భైరవ కోనకు వెళ్ళాము. భైరవ కోన చాలా బాగుంటుందండి, జలపాతం ఉంటుంది అక్కడ. చూడండి, ఇక్కడ ముగ్గులు చూడండి ఎంత అందంగా వేశారో. అలాగే జలపాతం కూడా చాలా అందంగా ఉంటుందండి. నల్లమల కొండల్లో ఉంటుంది ఆ జలపాతము. అక్కడే శివాలయం ఉంటుంది, త్రిముఖ దుర్గాదేవి దేవాలయం కూడా ఉంటుంది. 3 ముఖాలు ఉంటాయి అమ్మవారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు ఉంటారు. ఆ దేవాలయం విశిష్టత ఏంటి అంటే, కార్తీక పౌర్ణమి రోజు చంద్రకాంతి అమ్మవారి మీద పడుతుంది. ఇదిగోండి, భైరవ కోన వెళ్తూ ఉండగా మేము మధ్యలో భోజనాల కోసం ఆగాము, చెట్టు కింద ఆగాము. 3 కార్లలో వెళ్ళాము, 15 మందివి. ఇదిగోండి మా ఆడపడుచు మనవడు. అందరూ హ్యాపీగా చెట్టు కింద భోజనాలు వనభోజనాలలాగా చేశారనమాట. చాలా ఆనందంగా ఉన్నారు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి మా 3 కార్లు ఇక్కడ ఆపారు. ఇదిగోండి, తినేవాళ్ళు తింటున్నారు, అయిపోయిన వాళ్ళు చేతులు కడిగేసుకున్నారు. మేము తింటూ ఉండగా అండి ఒక కుక్క కూడా వచ్చింది. పాపం చాలా ఆకలితో ఉంది. ఇదిగోండి మా తోడుకోడలు కుక్కకి అన్నం పెడుతుంది. అన్నం పెట్టింది. ఇంకా మిగిలిన చపాతీలు ఉన్నాయి, ఒక 6-7 చపాతీలు. పాపం చాలా ఆకలితో ఉంది ఆ కుక్క ఆకలిని తీర్చిన పుణ్యం కూడా ఈ సంక్రాంతికి మాకు దక్కింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నామండి. అందరం భైరవ కోన ఎన్నో సంవత్సరాల తర్వాత వెళ్తున్నాము అని అందరూ ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. భోజనాలన్నీ అయిపోయాయండి. మెల్లగా అన్నీ సర్దేసుకుంటున్నాము. ఇంకా బయలుదేరామండి. ఒక కారు అయితే వెళ్ళిపోయింది, 2వ కారు కూడా రెడీగా ఉంది వెళ్ళడానికి. మేము 3వ కారులో ఉన్నామండి. చూడండి, 2వ కారు వెళ్ళిపోతుంది, 3వ కారు కూడా స్టార్ట్ అయింది. మా అత్తగారు ఊరు చెన్నపనాయనపల్లి నుంచి భైరవ కోన ఒక 10 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. చాలా అద్భుతమైన ప్రదేశం, చూసి తీరాల్సింది. చూడండి, చుట్టూ పచ్చదనం, పచ్చటి కొండలు, అడవులు. ఇదిగోండి భైరవ కోన బోర్డు కూడా కనిపిస్తుంది. ఇక్కడ శివరాత్రి, మహాశివరాత్రి చాలా బాగా చేస్తారండి. కార్తీక మాసంలో కూడా ఇక్కడ భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారు. ప్రకృతి అందాల మధ్య ఉంటుంది ఈ శివాలయం. ఇక్కడ మొత్తం 8 శివాలయాలు ఉంటాయి. అది కూడా ఒకే కొండలో చేసిన దేవాలయాలు అన్నమాట. అవి స్థల పురాణం ప్రకారం, అంటే ఇక్కడ స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఒక ఆయన చేతితోటే అవన్నీ చెక్కారు అని చెప్తారు. చాలా బాగుంటాయండి ఇవన్నీ. చూడండి ఎంత బాగుందో, ఆహ్లాదకరమైన ప్రకృతి. ఎంతో ఆహ్లాదకరంగా అందరం కలిసి వెళ్తూ ఉంటే ఇంకా సంతోషంగా అనిపించింది. ప్రకృతి ఇంకా అందంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ జలపాతం దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి పడుతూ ఉందండి. ఇక్కడ టోల్ గేట్ కట్టాలండి. టోల్ గేట్ కట్టేసామండి, వెళ్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి అన్నదాన సత్రాలు, రూమ్స్ ఇవన్నీ ఉన్నాయండి. కార్తీక మాసంలో స్నానాలకి కావలసిన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తారు. వాతావరణం చాలా చల్లగా, చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. జలపాతం దరిదాపుల్లోకి వచ్చేసామండి. చూడండి, అందరూ దిగుతున్నారు. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చేతుల్లో ఏవైనా ఉంటే లాక్కొని వెళ్ళిపోతాయి. అందరూ
ముగ్గురు దిగారండి. అదిగోండి ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు. మా మేనల్లుడు చూడండి కొడుకు చెప్పులు చూపిస్తున్నాడు. అందరూ ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారండి. కొండలు చూడండి చాలా హైట్గా ఉన్నాయి. ఎర్రగా, తెల్లగా, పచ్చగా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ కొండలు. అలాగే కొంచెం మబ్బు కూడా పట్టింది. అంత బాగా ఎండ కూడా లేదండి. మేము అంతకుముందు ఒక 6-7 నెలల క్రితం వెళ్ళినప్పుడైతే జలపాతంలో నీళ్ళే లేవండి. అసలు అంతా ఎండిపోయింది. ఈసారి మాత్రం జలపాతంలో నీళ్ళు ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి కూడా. చుట్టూ చూడండి ఎలా ఉందో. ఇక్కడికి బస్సులు అయితే ఉండవండి. చంద్రశేఖరపురం దగ్గర నుంచి ఏదైనా ఆటో మాట్లాడుకొని రావాలి, లేదంటే మన సొంత వెహికల్ ఏదైనా తీసుకొని రావాల్సిందే. అదిగో చూడండి జలపాతం కనిపిస్తూ ఉంది. పండక్కి చుట్టుపక్కల ఊర్లకు వచ్చిన వాళ్ళందరూ ఈ జలపాతం చూడకుండా ఎవ్వరూ వెళ్ళరు. చూడండి పైనుంచి ఎలా పడుతుందో జలపాతం ధార. చూడండి జలపాతం దగ్గరకు వచ్చేసాం మనము. అక్కడ కొంతమంది స్నానాలు చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ కిందకి నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్లు మళ్ళీ కొండల్లో నుంచి ప్రవహించుకుంటూ వెళ్తాయి. దేవాలయం ముందు కూడా జలపాతం వాటర్ ఉంటాయి. అక్కడ మా మరిది పక్కకి వెళ్ళిపోయి అక్కడ సన్న ధార వస్తుంది. అక్కడ నీళ్ళు తాగుతున్నాడు కాళ్ళు చేతులు కడుక్కొని. నీళ్ళు చాలా బాగున్నాయండి, చాలా చల్లగా ఉన్నాయి. అలా కాకుండా మూలికలు అంటే చెట్ల వేర్ల మీద నుంచి వస్తాయి కాబట్టి ఆ నీళ్ళు మూలికల సువాసన ఉంటాయి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ స్నానం చేసిన ఈ నీళ్ళు తాగినా కానీ కొన్ని దీర్ఘ రోగాలు తగ్గుతాయని చెప్పేసి చెప్తారు. మా తోటి కోడలు, ఆడపడుచు కోడలు అందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మెల్లగా వెళ్తున్నారు. కొంతమంది ఇటువైపు వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు చూడండి. వెళ్ళొచ్చండి, పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. చాలా చూడాల్సిన ప్రదేశం. జలపాతం చూసేసామండి. జలపాతం చూశాక ఇంకా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. కొబ్బరికాయ తీసుకున్నాము. ఇదిగోండి అందరూ మా వాళ్ళు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వస్తూ ఉన్నారు. అందరూ వచ్చేసారండి.
కొంచెం దూరం వెళ్ళాలండి, అంటే కొంచెం నడవాల్సి ఉంటుంది, ఎక్కువ దూరం ఏమి ఉండదు. దర్శనం టికెట్ 10 రూపాయలు ఉంటుంది. టికెట్ తీసుకొని వెళ్ళాలి మనము. అమ్మవారిని దర్శించుకోవడానికి మాత్రం గుహ కాబట్టి చీకటిగా అనిపిస్తుందండి. కొంచెం జాగ్రత్తగా చూడాలి. అమ్మవారి కళ్ళు బాగా కనిపిస్తాయి. ముందు శివలింగం ఉంటుంది, వెనకాల అమ్మవారి 3 ముఖాలు లక్ష్మి, పార్వతి, సరస్వతి కళ్ళు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి. బాగా చాలా జాగ్రత్తగా చూడాలి, చీకటిగా ఉంటుంది. ఇదిగోండి పక్కన ఆ కింద నుంచి కూడా జలపాతం వాటర్ వెళ్తూ ఉంటాయి, అంటే బాగా వర్షాలు వచ్చినప్పుడు. మామూలుగా అయితే ఇప్పుడైతే ఎండిపోయింది, కొద్దిగా ఉన్నాయి వాటర్. ఇక్కడ చూడండి అమ్మవారి ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ చూసి కనుక గుళ్ళో చూస్తే కనుక మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మూడు ముఖాలు ఉంటాయండి అమ్మవారికి. ఇక్కడి నుంచి గుడి మొత్తం కనిపిస్తుందండి. అదిగో ఆ కొండని, ఒక్క కొండరాయిలోనే ఈ ఆలయాలన్నీ కూడా చెక్కారు. కింద కనిపిస్తున్న ఈ గుడే అమ్మవారు ఉండే గుడి. అమ్మవారి ముందు శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి నీళ్ళు వస్తున్నాయి, జలపాతం వాటరు అంత ఎక్కువగా లేవు. ఇక్కడ నుంచి ఇలా కిందకు వస్తూ ఉంటాయి. ఇక్కడ శ్రీ కాలభైరవేశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ ఈ స్వామిని దర్శించుకొని మనం అటు వెళ్తాము. ఇది అమ్మవారి గుడి అండి. చూడండి శివలింగము, వెనకాల అమ్మవారి ముఖాలు కనిపిస్తాయి, కళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఇవిగోండి జలపాతం వాటర్. ఈ పైన ఇక్కడ అన్ని శివాలయాలు ఉంటాయండి, చిన్న చిన్న శివాలయాలు. మామూలుగా శివాలయాలకి నంది ఎదురుగా కూర్చొని ఉంటారు, కానీ ఇక్కడ కొంచెం వంపుగా తిరిగినట్టుగా ఉంటారు నందీశ్వరుడు. ఇక్కడ శివాలయాలన్నింటికి బ్రహ్మసూత్రం అంటారు కదండి, ఆ బ్రహ్మసూత్రం ఉంటుంది. అంటే శివలింగానికి అదిగోండి బ్రహ్మసూత్రం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వినాయకుడికి తొండం కూడా కుడివైపు ఉంటుంది. శ్రీ అష్టకాల ప్రచండ భైరవలింగం. శిల్పాలు చూడండి ఎంత బాగున్నాయో.
ఇవన్నీ చేత్తో చెక్కారని చెప్తారండి ఇక్కడ. సింహాలు. నంది చూడండి కొంచెం వంపుగా పక్కకి తిరిగి ఉన్నారు. శ్రీ పక్షఘాతలింగం అండి. ఇక్కడ మొత్తం 8 శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ మెట్లు ఎక్కితే మళ్ళీ ఇంకొక శివలింగం ఉంది. ఇక్కడ అమ్మవారు. జాగ్రత్తగా చూడండి, అమ్మవారి కళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. ఈ అమ్మవారి మీదే కార్తీక పౌర్ణమి రోజు చంద్రకాంతి పడుతుంది. అది చూడటానికి ఎంతోమంది వస్తారు ఇక్కడికి. ఇది రుద్రలింగం అండి. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. చేతిలోని కొబ్బరి చిప్పలు లాక్కొని వెళ్ళిపోతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ చూడాల్సిన ప్రదేశం అండి. మహాశివరాత్రికి తప్పకుండా సందర్శించండి. ఇక్కడ చూడండి సెలయేరు జలపాతం నీళ్లు. ఇక్కడితో మా పర్యటన అయితే ముగిసిందండి. మేమందరం తిరిగి అమ్మవారిని దర్శించుకొని మా ఇళ్ళకి మేము వెళ్ళిపోయాము. మీ అందరికీ కూడా అమ్మవారి దర్శనం ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా చూడండి.